గంగవాయిల కూర మామిడికాయ పప్పు చాలా బాగుంటుంది కదా. అందుకే ముందుగా గంగవాయిల కూరను ఒక మామిడికాయ పుల్లటిది పొట్టు తీసి కోసి పెట్టుకున్నాను. శుభ్రంగా కడిగి పక్కనే పెట్టుకున్నాను. ఒక కుక్కర్లోకి 1 కప్పు కందిపప్పును శుభ్రంగా 2-3 సార్లు కడిగేసి ఇందాక కోసుకున్న గంగవాయిల కూర మామిడికాయను అందులో వేసుకొని 1 స్పూన్ పసుపు, ఆ తర్వాత తగినంత ఉప్పు కూడా వేసుకొని కొంచెం ఎండు కారం పొడిని కూడా వేసుకున్నాను. కలర్ బాగుంటుంది, టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది. కానీ పచ్చిమిర్చి ఎక్కువగా వేయాలి. ఇంకా ఇలా వేసి 4-5 విజిల్లు వస్తే మా కుక్కర్లో ఉడికిపోతుందండి. మరీ మెత్తగా ఉడికితే కూడా బాగుండదు. ఇంకా రుబ్బి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి నూనె వేడెక్కిన తర్వాత కొన్ని జీలకర్ర ఆవాలు, కొంచెం ఎండుమిర్చి, కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసి ఆ తర్వాత చివరికి కరివేపాకు వేసి పప్పులో వేసుకోవాలి. ఈ గంగవాయిల కూర మామిడికాయ పప్పును కొత్త ఆవకాయ పచ్చడితో కలుపుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. నా వీడియో